చేనేత కార్మికులతో మంత్రి సుభాష్ చర్చలు. సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ. మంత్రి హామీతో దీక్ష విరమించిన అంగర చేనేత కార్మికులు. సోలార్ విద్యుత్తో ప్రజలకు ప్రయోజనం. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట. జీఎస్టీ తగ్గింపు ప్రదర్శన అమ్మకాలు ప్రారంభించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ రాజు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి నాంది. రామచంద్రపురం డివిజన్ రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. డివిజన్ అధ్యక్షునిగా రామచంద్రపురం తహసీల్దార్ బండి మృత్యుంజయరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీతో దీక్ష విరమించారు. మంత్రి సుభాష్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి శనివారం దీక్షా శిబిరం వద్దకు వెళ్లి చేనేత సంఘాల నాయకులు సభ్యులతో చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గత 13 రోజులుగా దీక్ష చేస్తున్న వారికి మంత్రి సుభాష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి తమకు రావలసిన 3,85,00,000 రూపాయల బకాయిలు కోసం 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన నేపథ్యంలో మంత్రి సుభాష్ వారితో చర్చలు జరిపారు. చేనేత కార్మికుల సమస్యలు సావధానంగా విని నెల రోజుల్లో చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలు విడుదల చేసి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారాయని మంత్రి సుభాష్ కార్మికులకు వివరించారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు బకాయిలు విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి విడుదల చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సంఘానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలలో మగ్గం నేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయలు చొప్పున చెల్లించేందుకు ఇచ్చిన హామీ డిసెంబర్ నెలాఖరులోగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, నామాల శ్రీనివాసరావు, చాట్రతి జానకి రామయ్య తదితరులు నేతనులకు సంఘీభావం తెలపగా ఈ చర్చల్లో బండారు కొండయ్య, బాల వీరభద్రు, వండారు సత్యనారాయణ, శివకుమార్, పోతబత్తుల విజయ్ కుమార్, దొంతంశెట్టి సత్యప్రకాష్, ఆదివారపేట సర్పంచ్ నక్కెన దొరబాబు, కూటమి పార్టీ నాయకులు అల్లకి రాజు, కొండ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, పీఎం సూర్యాఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. స్థానిక చింతపల్లి సూరన్ నగర్లో పీఎం సూర్యాఘర్ పథకం కింద పొనగల దానియేలు గృహానికి ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ సూర్యాఘర్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ద్వారా ప్రతి ఇంటికి అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 50,000, 3 కిలోవాట్ల విద్యుత్కు 78,000 సబ్సిడీ అందిస్తున్నాయని, దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 20,000, ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలను అందిస్తుందని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడంతో కాలుష్య నివారణ కూడా జరుగుతుందని, 1 యూనిట్కు ₹2.90 వినియోగదారులకు విద్యుత్ శాఖ చెల్లిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో సైతం సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచుకోవాలని తెలిపారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు రామచంద్రపురంలోని పలు వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం పలు వార్డుల్లో పర్యటించి ఒక నివేదిక తయారు చేసి అందిస్తామన్నారు. ఈ నివేదిక ద్వారా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేందుకు మంత్రి సుభాష్ కృషి చేస్తారని, ఈ కార్యక్రమంలో ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు మాస్టర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్, కావలా నానాజీ, పంచుమర్తి బాబురావు, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని,
కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో స్వాంతన కలుగుతుందని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మున్సిపల్ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ జీఎస్టీ ధరలను తగ్గించడం ద్వారా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పేరుతో ప్రజల్లో, వ్యాపారుల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 విధానం తర్వాత వస్తువులు లభిస్తున్న ధరలతో పోల్చి ప్రజలకు వివరించడంతో పాటు కరపత్రాలను అందజేసి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతుందని, జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యాపారులకు అమ్మకాలు పెరిగాయని, ప్రతి సామాన్య కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా జరుగుతుందని, రోజువారీ ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని, ప్రజలందరూ ఈ జీఎస్టీ 2.0 ద్వారా అందుతున్న లాభాలను వినియోగించుకోవాలని, అలాగే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పి సత్యనారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొవ్వూరి తాతారెడ్డి, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వెంకటేష్, డిఏ శ్రీకాంత్, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శనివారం రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామంలో కూటమి పార్టీ నాయకులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ కలిసి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై ఇంటింట ప్రచారం, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలు, వ్యాపారుల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కరపత్రాలు అందజేసి జీఎస్టీ నూతన సంస్కరణల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. జీఎస్టీ స్లాబులు తగ్గింపుతో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు సామాన్య ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా జీఎస్టీ రేట్లు తగ్గించారన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయమని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు జీఎస్టీపై ప్రజలకు అవగాహన కలిగేలా అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నామన్నారు. జీఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల మేర ఆదాయం అవుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనిబాబు, టేకుమూడి సత్యనారాయణ, పెంకే సాంబశివరావు, కామేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, గోవింద్, బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుండి నవంబర్ 22 వరకు జరిగే కోటి సంతకాల సేకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాలు పంచుకోవాలని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు 45 రోజుల పాటు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఉద్యమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మ ఇజ్రాయెల్, కుడిపూడి సూర్యనారాయణరావు, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, రాజోలు కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడు సతీష్, పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మాజీ ఎంపీ చింత అనురాధ, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర జిల్లాల పలు విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఏపీఆర్ఎస్ఏ రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఆర్డీఓ కార్యాలయం మీటింగ్ హాలులో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఎన్నికలు జరిగాయి. ప్రెసిడెంట్గా రామచంద్రపురం తహసీల్దార్ బండి మృత్యుంజయరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా డిటి రీసర్వే రామచంద్రపురం మేడిశెట్టి హరిశ్చంద్ర వరప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా కె మురళీకృష్ణ, కె గంగవరం, ఐ సంధ్య రాయవరం, పి రామారావు రామచంద్రపురం, సెక్రటరీగా
తహసీల్దార్ రాయవరం వెంకట భాస్కర్, జాయింట్ సెక్రటరీలుగా పి అవతార్ మెహర్ బాబా, డిటి మండపేట, పడాల సత్యరామప్రసాద్, ఆర్డీఓ దఫేదార్, బి అజ్జమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కపిలేశ్వరపురం, కోశాధికారిగా పి శ్రీరామ్ ప్రసాద్, తహసీల్దార్ కె గంగవరం, ఈసీ మెంబర్లుగా వి దేవేంద్ర కుమార్, సిహెచ్ సుజాత తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ అధికారిగా పి మురళి డిప్యూటీ తహసీల్దార్గా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర మాజీ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ వాసా సామ్యుల్ దివాకర్, తహసీల్దార్ ఉపదుల గుప్తం, జిల్లా ప్రెసిడెంట్ డి శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి, రాజోలు తహసీల్దార్ భాస్కర్, అమలాపురం తహసీల్దార్ పి అశోక్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొని నూతనంగా ఎన్నుకోబడిన రామచంద్రపురం డివిజన్ యూనిట్లు ఏపీఆర్ఎస్ సభ్యులను అభినందనలు తెలియజేశారు.